నేను మా అన్న ఇద్దరు కలిసి 15K స్పెండ్ చేసి 3 months జిమ్ మెంబర్షిప్ తీసుకున్నాం. మేము ఈ 3 months బాగా హార్డ్ వర్క్ చేసి మంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనేసి. బట్ మా ముందు డైలీ లైఫ్ స్టైల్ దాన్ని ఎలా వృధా చేసింది. పదండి ఇంకా చూద్దాం మన ఈ 3 months జర్నీ ఎలా ఉంది. ఇదంతా స్టార్ట్ అయింది August 1st. ఖతం జిమ్ 3 months. జిమ్ జాయిన్ చేసి ఒక 4 days ఏమో అవుతుంది. ఈసారి జిమ్ కరెక్ట్ చేసాం అనుకుంటా. ఎందుకంటే ముందు సారి జిమ్ వెళ్ళినప్పుడు అంతా డంబుల్స్ ఏదో ఎత్తుకొని లపలపా చేసేసేది. అండ్ చేసినప్పుడు ఇట్లా జామ్ అయిపోతాయి నెక్స్ట్ డే అంతా. ఇంకా అండ్ ఇప్పుడు నా వెయిట్ 70 kgs సంథింగ్ ఉన్నాను. ఒక 4-5 months బ్యాక్ నా వెయిట్ 80 kgs అండ్ కొన్ని రోజులు వర్కౌట్ చేసి 78 kgs వచ్చాను. అండ్ ఒక 2 months బ్యాక్ కూడా నా బర్త్డే రోజు కూడా నేను అరౌండ్ 80 kgs దగ్గరే ఉన్నాను. ఐ డోంట్ నో ఈ 2 months లో ఎట్లా నేను 8 kgs డ్రాప్ అయ్యాను కూడా. ఇప్పుడు హెయిర్ కట్ చేసుకునే వెళ్తున్నాను. దానికన్నా ముందు ఇక్కడ షర్బత్ తిందాం, తాగుదాం. సర్వద్ ఎందుకు రే, కష్టపడి కరిగిచ్చిన పొట్ట మళ్ళీ. మా నాన్న బాగా గట్టిగానే పాటిస్తున్నాడు 90 days ఛాలెంజ్ ది. ఓన్లీ హెల్దీ ఫుడ్ డ్రింక్స్ ఏదన్నా హెల్దీగానే తీసుకుంటున్నాడు. సారీ ఈరోజు జిమ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు క్లైమేట్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఎంత లౌడ్గా సౌండ్ వస్తుంది అంటే నేను ఫస్ట్ టైం వింటాను ఎంత లౌడ్గా. సో నేనైతే దూసుకొని వెళ్ళిపోయాను ఇంటికి. 2 days ఉండేది మేము జిమ్కి పోలేదు. లైక్ మొన్న సాటర్డే అండ్ సండే. సాటర్డే వచ్చి రక్షాబంధనం, సో కొన్ని ప్లాన్స్ వల్ల పోలేకపోయినాము. అండ్ సండే యాజ్ యూజువల్ జిమ్ క్లోజ్. అండ్ ఇప్పుడు పోదాం అనుకుంటే మండే. ఇప్పుడేమో క్లైమేట్ చూడండి, వర్షం పడుతుంది ఇంకా. సో లెట్స్ సీ. సీలా గీలా రెయిన్ కోట్ వేసుకొని వచ్చేసాను జిమ్కి. ఈరోజు వచ్చి బ్యాక్ వర్కౌట్ అనమాట. అండ్ ఈరోజు కొత్తగా ఒక ఎక్సర్సైజ్ చేసాము. అండ్ నిజంగా అది చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇదే లాస్ట్ ఎక్సర్సైజ్. అండ్ నా అలా కాల. సో కొంచెంసేపు థ్రెడ్మిల్ పైన వాక్ చేసి దెన్ అయిపోయింది వర్కౌట్. యాక్చువల్లీ నేను నిన్న కూడా జిమ్కి వెళ్ళలేదు, బయటికి వెళ్ళినాను అందువల్ల. అండ్ ఈ రోజన్నా మంచిగా పోదాం జిమ్ చేద్దాం అనుకుంటే మన బండి పంచర్ అయిపోయింది. అది ఎలా అయిందంటే నేను మా అన్న వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తెచ్చేకి వెళ్ళాను. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు పంచర్ అయిపోయింది. సో బండి అక్కడే కొంచెం పక్కన పార్క్ చేసి ఇంటికి అయితే వచ్చాము. అండ్ చూస్తే క్లైమేట్ ఏమో ఇలా ఉంది. వాక్లో జిమ్కి వెళ్దాం అనుకున్నా కూడా వచ్చేటప్పుడు రిటర్న్లో చాలా ఇబ్బంది పడుతుంది అందువల్ల. సో సరే అని పంచర్ చేసుకునేకైతే వచ్చేసాం ఇప్పుడు. అండ్ మేము ఈ స్కూటీని ఎలా తీసుకొచ్చాం చూడండి, చాలా క్రేజీ కదా అసలు. మా అన్న హైలైట్. అండ్ ఈరోజు కూడా డుమ్మానే జిమ్. జిమ్కి వెళ్తున్నాము. నేను యాక్చువల్లీ కన్ఫ్యూజన్లో ఉన్నాను పోదాం వద్దా అనేసి. ఎందుకంటే సాయంత్రం చాలా లేట్ అయిపోయింది. అండ్ అలాగే నేను డుమ్మా కొట్టున్నాం కదా, ఇంకా నా బాడీ నీకు ఎందుకు లేరా పడుకో అంటా ఉంది. బట్ మా అన్నని అడిగితే మా అన్న ఒకే మాట ఇంకా పోదాం అన్నాడు. సో నో మోర్ టాక్, బయలుదేరేసాం. ఇక్కడ మీరు నన్ను మా అన్నను అబ్జర్వ్ చేస్తే వెయిట్ లిఫ్ట్ చేసే దాంట్లో కొన్ని రోజుల తర్వాతనే మా అన్న ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను మాత్రం తక్కువ వెయిట్ తోనే చేస్తాను. యాక్చువల్లీ చెప్పాలని నేను ఫస్ట్ డే 2.5 తో చేశాను. అండ్ ఇప్పుడు 5 kgs. అమారుగా వస్తుంది పకోడా స్మెల్ మనిషి పోతుంటే రారా. ఇట్లా చక్కగా పోతా అన్నాం మేము జిమ్ నుంచి వచ్చేసి. మా అన్న సడన్ గా ఆ పక్క చూసి చికెన్ పకోడా అన్నాడు. నేను విన్నట్టుగా సైట్కి వెళ్ళాను. మళ్ళీ నాకేమో అనిపించింది, సరే ముందుకు వెళ్ళేసి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాం తినేకి. 2 గంటల సేపు వర్కౌట్ చేయి చెమటలు కార్చి ఇక్కడ 1 second లో పెంచేస్తాం. అందుకే మనకి ఇంకా రిజల్ట్ ఏందయ్యా అనిపిస్తా అంటే ఇది మ్యాటర్ మన రిజల్ట్. సో ఈ రోజు కూడా వచ్చేసాం జిమ్ కి. ఈ వర్షం ఏంటో మమ్మల్ని వదిలేయట్లేదు, దుమ్ము లేపేస్తాం రోజు సాయంత్రం. అండ్ ఏంటో వర్కౌట్ చూద్దాం. లెట్స్ గో. ఈరోజు వర్కౌట్ లెగ్స్ అంట. పెద్ద షాకింగ్ న్యూస్. మా అన్నేమో చక్కగా అడిగి వెళ్ళిపోయినాడు అది చేసుకుంటా.
అదేమో నేను చేయనని చెప్తా ఉన్నాడు మా అన్న లెగ్స్. నేను చూద్దాం. నేనైతే ఎట్లో వీక్కి 1 టైం మాత్రమే అవుతా లెగ్, మిగతా అప్పుడు బాడీ చేస్తాను. కంపల్సరీ చేయాలి లెగ్స్ కూడా. నేనైతే చేస్తాను చెప్పిన చేస్తున్నాం. ఇంకా ఎట్లుంటుందో చూడండి. మా అన్నకి లెగ్స్ డే చేయాలని చెప్తే అది ఆడ గ్లూట్స్ కోసమా అనుకుంటాడు. సో అందువల్ల చేయనని చెప్తాను. ఎందుకు లెగ్స్ ఎందుకు వర్కౌట్ చేయవు? లెగ్ చేయరు. నార్మల్గానే ఒక స్క్వాడ్ అనే చేశాడు. స్క్వాడ్స్ అన్నప్పుడు అది వెయిట్ పెట్టి చేయాలంటే ఇంకా మనకు వద్దే వద్దు. లెగ్ డే ఆఫ్. దుమ్ము లేపేశాను ఈరోజు. లెగ్ వర్కౌట్ దుమ్ము లేపేశాను నేను ఒక్కడనే. మా అన్న చేయలేదు. మాత్రం లెగ్ చేయలా. ఏందో వర్కౌట్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఆఫ్టర్ దట్ ఫీలింగ్ మీ లెగ్స్ పవర్ అవుతున్నాయి అనేసి తెలుస్తుంది చూడండి. ఆ మజిల్, దట్స్ ద అమేజింగ్ ఫీలింగ్. బాడీ కండిషన్ ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. పెయిన్స్ నిన్న చేసిన లెగ్ వర్కౌట్కి. చాలా రోజుల తర్వాత లెగ్ వర్కౌట్ చేస్తే అట్లే ఉంటుందిలేండి, పర్లా. ఏంది ఈరోజు అర్థం కాల, తిక్క జరుగుతుంది. ఇన్ని రోజులు పడుకొని అది చేసాం కదా చెస్ట్కి, అది చేస్తే ఏమో బ్యాక్ షోల్డర్స్ వెయిట్ పడింది. ఇది చేస్తే ఇదేమో బైసెప్స్ పడుతుంది వెయిట్. విచిత్ర జీవి. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే మధ్యలోనే సడన్ గా వర్షం చాలా గట్టి పడింది. దీని తర్వాత ఒక 3 days తర్వాత అయితే జిమ్కి వచ్చాను. ఎందుకంటే ఈ వర్షాల వల్ల సంథింగ్ అయిపోయింది. అండ్ 4th day వచ్చి జిమ్ చేశాను. అలాగే ఈ మంత్ మొత్తము అంతే, 1 day వదిలి 1 day సంథింగ్ అట్లే జరిగింది జిమ్. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే నేను ఒకటి ప్లాన్ చేశాను. అదేంటంటే డబుల్ వర్కౌట్ చేద్దామనేసి అయితే ఉన్నాను నేను. సో ఇప్పుడు నేను గ్రౌండ్కి వెళ్తున్నాను. మార్నింగ్ గ్రౌండ్కి, ఈవినింగ్ జిమ్కి. నెక్స్ట్ మేము జిమ్ స్టార్ట్ చేసి 30 days అవుతుంది. అండ్ 30 days లో మేము 15 days వింటాము, మిగతా 10-15 days స్కిప్ చేసాము ఏదో ఒక రీజన్ వల్ల. గ్రౌండ్కి అయితే వచ్చేసాను. వర్కౌట్ అంత హెవీగా అయితే ఏం చేయను. జస్ట్ ఐ థింక్ ఒక 4 to 6 స్ట్రైట్స్ వేద్దాం నార్మల్గా. దెన్ మంచిగా స్ట్రెచింగ్ చేసుకొని బయలుదేద్దాం. సో మేము ఇంకా జిమ్కి అయితే వచ్చేసాము. అండ్ ఈరోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్. 3 days తర్వాత వచ్చాము. అది ఒకటి చెప్పమన్నా నీకు. మళ్ళీ 3 days గ్యాప్ వచ్చినారు. మండే నేను మార్నింగ్ గ్రౌండ్ విన్నాను కదా, మళ్ళీ ఈవినింగ్ జిమ్ పోదామంటే అన్నకి ఏదో వర్క్ వల్ల నన్ను కూడా తీసుకెళ్ళాను. సో వెళ్ళాను. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ ఇంద్రా టైర్ అనేసి పడిపోయిస్తాను మార్నింగ్. అప్పుడు గ్రౌండ్ పోలా. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ యూనివర్సిటీ మాకు కొంచెం ఫంక్షన్ ఉంది, మొత్తం ఫ్యామిలీ అందరూ పోవాలి అక్కడ. సో అక్కడ నేను అటెండ్ అయినాను. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ పోయింది. ఇక లేట్ అయింది, నైట్ చాలా 1 to 2 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం పోతాం, నేనే పోలా. ఈవినింగ్ మా అన్నకి ఇంకో వర్క్ ఉంటే ఆ రోజు వల్ల ఆ రోజు కంటిన్యూ అయింది. దెన్ ఈ రోజు మార్నింగ్ సరే ఎట్లా రోజు జిమ్ పోతాం కదా, మార్నింగ్ ఎందుకు అనేసి మార్నింగ్ పోలా. నీ వెయిట్ సేమ్ వెయిట్.
1 kg తగ్గిపోయాను నేను. Let's go Bhairava. ఇలా చూసి నాకు కూడా వెయిట్ చేయాలనిపించింది, సో నేను ట్రై చేశాను. ఏం జరిగింది చూడండి. ఏం చేద్దాం అనేసి ఈరోజు అయితే మనం అలా కలస్తనీకి అయితే ట్రై చేసాము. నాకు యాక్చువల్గా కలస్తనీ అంటే భలే ఇష్టము, బట్ అంత ఈజీ కాదు చేయడము. నేను ఇంకా చాలా బిగినర్ దీంట్లో. నేను లైక్ చేసేస్తాను ఏముంది దీంట్లో అనుకుని అయితే ట్రై చేశాను, బట్ నో గైస్, ఇట్స్ సో హార్డ్. ఇంక నుండి కొన్ని రోజుల్లో మేము స్కిప్ చేయకుండా బాగా కన్సిస్టెన్సీగా రోజు జిమ్కి వచ్చి వర్కౌట్ చేసాము. ఇప్పుడు నేను వర్కౌట్ కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టేసాను. లైక్ ముందైతే డేకి ఒక ఎక్సర్సైజ్ వేరియేషన్ మాత్రమే చేస్తా ఉన్నాం, బట్ ఇప్పుడైతే 2 వేరియేషన్ చేస్తాం. లైక్ చెస్ట్ ట్రైసెప్స్ అండ్ బ్యాక్ ట్రైసెప్స్ అలా. సో మనం వీక్లీ అయితే 2 times మనం ఆ పార్ట్ని అయితే స్ట్రెంత్ చేయగలము. ఏదో పొడి చేస్తాను కుమ్మేస్తాను 2nd month అనుకున్నాము, బట్ స్టిల్ ఈ మంత్ కూడా అలానే పోయింది. చాలా దుమ్మా కొట్టేసి ఇంకో 1 month ఉంది కరెక్ట్గా, అంతే. అంటే అక్టోబర్ ఎండింగ్ అంతా అయిపోతుంది మంది. ఏందో అర్థం కావట్లా, మళ్ళా చెప్తే ఫన్నీగా ఉంటుంది. ఈ రోజు నుంచి మళ్ళీ గట్టిగా చేద్దాం అనేస్తున్నాము. అసలు యాప్స్ వర్కౌట్ అయితే అస్సలు చేయట్లేదు. అయితే ఈ 2 months అసలు చేయాల. ఈ 1 month లో డైలీ యాప్స్ వర్కౌట్ చేస్తే ఎట్లా ఎంత మాత్రం తగ్గుతుందో చూద్దాం. మనం కరెక్ట్ గా డైట్ చేస్తాం, తినేది గట్టిగా తినాలి బా, దానిలో ఉంది. మీకు గుర్తుంటే స్టార్టింగ్లో నేను పులప్స్ యాక్చువల్గా థెరపీ సపోర్ట్ తీసుకొని చేసేవాడిని, ఎందుకంటే నార్మల్ పులప్స్ నా వల్ల అయ్యేది కాదు అప్పుడు. బట్ ఇప్పుడు చూడొచ్చు మీరు నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాను. అండ్ మీరు అనుకుంటా ఉండొచ్చు పులప్స్ కూడా చేయలేవా? ఇప్పుడు చేయలేను, నా కండిషన్ అట్లుంది. ఎందుకంటే లైక్ నేను బిఫోర్ 1 year పూర్తిగా 1 year నేను ఇంట్లోనే ఉన్నాను. అండ్ అట్లా 68 kgs ఉన్నా, నేను 80 kgs వచ్చాను. ఇలా ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుకుంటా తింటా ఏం చేయకుండా ఫిట్నెస్ మొత్తం పూర్తిగా వదిలేశాను. సో ఇప్పుడు నాకు ఇది కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకా నా స్ట్రెంత్ నేను రీబిల్డ్ చేసుకుంటున్నాను. ఈ మంత్ ఎండింగ్ వచ్చేసి మనము బార్బల్ స్క్వాట్స్ తో చేస్తున్నాం. హైయెస్ట్ వెయిట్ ఐ థింక్ నేను జిమ్ చేసేటప్పుడు 60 kgs చేసింది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేస్తున్నాను నేను వెయిట్స్ పెట్టుకున్న స్క్వాట్స్. నేను అరౌండ్ 15 ఏమో చేశాను, బట్ అందుకొస్తే మీకు బోర్ కూడా వస్తుంది. సో మనం ఇంకా ఆఫ్టర్ వర్కౌట్కి వెళ్తాం. నేను దరిద్రము కూల్ డ్రింక్స్ తాగేస్తున్నాను, ఫుల్గా షుగర్ తీసుకునేస్తున్నాను. సో అందువల్ల నాకు బుగ్గలు కూడా వస్తున్నాయి, పొట్ట కూడా వచ్చేస్తుంది. అంటే చిప్స్ ఏదో చెత్త తినేస్తున్నా. ఏదో ఇంకా ఒకసారి తిన్నాం ఇంకో మళ్ళీ తిందాం అట్లా తిని అట్లా అయిపోతుంది. సో ఫుల్గా కట్ చేసేద్దాం అనుకుంటున్నా స్నాక్స్ అవంతా. అయితే ఇంకటి నుంచి ఒకవేళ తినాలనే ఉందంటే ఒక సండే పూట పెట్టుకుందాము చీట్ మీల్ లాగా. అండ్ డ్రింక్ వాటర్ కూడా నేను సరిగ్గా 4 liters 3 liters ఐ థింక్ 2 liters కూడా తాగుతున్నా లేదో తెలియదు నేను రోజుకి. ఈసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. జిమ్లో ఎంత మాత్రం హార్డ్ వర్క్ చేస్తానో మీరు చూడొచ్చు. నేను యాక్చువల్గా మార్నింగ్ గ్రౌండ్కి ఎందుకు పోవలేకపోతున్నానంటే ఇక్కడ చూసారు కదా మొత్తం అడవిలా ఉంటుంది, అండ్ దాంట్లోనే ఇది మళ్ళా చిరుతపులి తిరుగుతూ ఉందంట ఇక్కడ. సో మార్నింగ్ లేచిపోదామన్నా ఆడ పోవాలనిపించదు, నైట్ లేట్గా రావాలనిపించదు. సో జిమ్కి వెళ్ళే కూడా దూలు తిడుతుంది కాదు. ఇప్పుడు మేము సాయంత్రం పోతామా నైట్ అయిపోతుంది, 8 అయిపోతుంది. ఈవెన్ లైట్స్ కూడా లేవు సక్రంగా ఇక్కడ.
భలే కామెడీ. ఇప్పుడు జిమ్ నుంచి వస్తున్నాను, సో నైట్ టైం కదా, పులులు కూడా ఉన్నాయి. సో అందువల్ల ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చాను ఈరోజు. సో వస్తా అంటే దారిలో ఒక ర్యాపిడో అతనే ఏమైందంటే కరెక్ట్గా నేను ఇక్కడ మా ఏరియాకి వచ్చిన వెంటనే ఇక్కడ పులి వచ్చింది అని చెప్పాను. అప్పుడే పుల అనేసి బిత్తురిపోయినాడు. అని తర్వాత లైక్ పెట్రోల్ అయిపోయినట్టుగా గుర్రు అన్ని బండి అనేసి అన్న పెట్రోల్ అయిపోయిందన్న అంట. సో దగ్గరికి వచ్చేసాను, కొంచెం ముందుకు వెళ్ళాలంతే. సో నేనైతే ఇంకా వాక్లో వెళ్ళిపోతున్నా, నుంచి ఎందుకులే భయపడతా ఉన్నాడు అందువల్ల. సో దట్స్ ఇట్ గైస్, అయిపోయింది మన జిమ్ జర్నీ. యా సీరియస్లీ గైస్, అంటే లైక్ నేను ఆటోబల్లో అస్సలు పోలేదు, జస్ట్ రోజు పోయినా. దాని తర్వాత మిడిల్ ఎప్పుడో పోయినాను అంతే, అలా పూర్తిగా అక్టోబర్. సో ఓకే, వాట్ ఇట్ ఈస్, ఇంతటితో అయిపోలేదు మన ఫిట్నెస్ జర్నీ. మనం ఇంకా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తాం. ఒక్కొక్క డ్రిల్ చేస్తా అంటే ఒంట్లో ఫ్యాట్ అట్లే కదులుతాను భయంకరంగా. మన అన్ని వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈసారి వచ్చేసి మనము కొంచెం ఇంకా ప్రొఫెషనల్గా చేస్తాము. లైక్ పర్టికులర్గా మనకి కోచ్ అండ్ వర్కౌట్స్ అన్నీ ఉంటాయి. సో మనకి వర్కౌట్ పరంగా వచ్చేసి మా బావగారు చెప్తారు నాకు అన్ని వర్కౌట్స్. అండ్ తొక్కు తీయడానికి నేనున్నా, స్ట్రెంథెనింగ్ వర్కౌట్ డ్రిల్ చేయించడానికి అండ్ యాబ్స్. సో గైస్ దట్స్ ఇట్, మనం మళ్ళీ ఇంకా గ్రౌండ్లో కలుద్దాం.